ఫోన్లు చేస్తున్నారు. నేనేమో పనిలో బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. చెప్పండి. కూర్చో. ఇది నీ రెసిగ్నేషన్ లెటర్. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది నీ రిలీవింగ్ ఆర్డర్. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు శాలరీ తీసుకోలేదు. దాంతోపాటు నీ సర్వీస్ నుంచి పిఎఫ్, గ్రాడ్యుటీ అన్నీ కలిపి లెక్కేస్తే నీకు 10,50,000 రూపాయలు రావాలని తేలింది. నీకు ఇంకా క్లియర్గా లెక్కలు కావాలంటే పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రీకౌంటింగ్ చేయించుకో. లెక్క సరిపోయిందని మీకు అనిపిస్తే ఇక ఏ లెక్కలు అడగాల్సిన అవసరం నాకు లేదు. ఇంతేనా, ఇంకేదైనా చెప్పాల్సిందుందా? కూర్చో. నీకు రావాల్సింది నీకు అప్పచెప్పి పంపించాలిగా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదు. నేను వెళ్తాను. ఇవ్వాల్సిన అవసరం నాకుంది. శరత్ సార్, వస్తున్నాను సార్. ఓకే. మారిపోయాడని మళ్ళీ ఆశలు పెంచుకోవడం ఎంత మూర్ఖత్వమో ఇప్పుడే అర్థమైంది. సార్, మీ ఔదార్యానికి, మీ మంచితనానికి నమస్కారం చేయాలనిపిస్తోంది. సెలవు. ఆగు. ఈ డబ్బు ఇప్పుడే ఎందుకు ఇస్తున్నానో తెలుసా? మన మధ్య చివరికి మిగిలిన రుణం ఇదొక్కటేగా. ఇది కావ్య పెళ్లికి పనికొస్తుందని. ఏమన్నారు? ఈ 10 లక్షలు కావ్య పెళ్లి కోసం ఉపయోగించమంటున్నాను. మీకెలా తెలుసు? డబ్బు పోయిందని తెలుసు. మా ఇంట్లో డబ్బు పోయినట్టు మీకు తెలుసా? నేనే చెప్పాను మేడం. షరత్ ఉండేది మీ వీధిలోనే కదా. నేను పిలిచి కూర్చోపెట్టి నేను ఊరికే 10 లక్షలు ఇస్తానంటే తీసుకునే క్యారెక్టర్ కాదు నీది. అందుకే పెళ్లి జరగాలంటే ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాలేదు. ఈ లెటర్ చూసాకే ఐడియా వచ్చింది. ఇన్నాళ్ళు మీరు నేను జీనియస్ అనుకున్నాను మేడం. ఇవాళ ఈ పని చేసి మనిద్దరికన్నా జీనియస్ అనిపించుకున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్స్ దేనికి? నీ డబ్బే నీకు ఇస్తున్నాను కదా. కాకపోతే కొంచెం ఫీల్ అయ్యాను. దేనికి? ఇంకా నీ ఇంటి సమస్య నాకు కనీసం చెప్పాలని కూడా అనిపించినందుకు. ఎందుకో కావ్య పెళ్లికి ఇన్ని విఘ్నాలు కలుగుతున్నాయి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగిపోకూడదు. అందుకే నీ రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి ప్రమోట్ చేశాను.